సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ వారం రేణుక శాపం అనే ఈ భాగంలో సౌరాష్ట్రలో గల వివిధ నదులను గురించి చూద్దాం. వినండి. రేణుక శాపం. రేణుక అంటే ఇసుక. ఆమె శపిస్తే ఏ నది ఎండిపోదు. ఇలాగే గయ వద్ద ఫల్గు అనే నది కూడా అంతఃస్రోత అయినది. మరి వడవాన్ సమీపంలో ఉన్న బోగావో ఎందుకు అంతఃస్రోత కాలేదు? బోగావో అంటే వానాకాలం గడిచాక ఎండిపోయే నది. సౌరాష్ట్రంలో బోగావోలు చాలా ఉన్నాయి. ప్రతి నదికి రాణక్కదేవి శాపం తగిలినది కాబోలు. శత్రుంజి, భాదర్, మచ్చు, అజి, రంగమతి, మేగళ్గా 4 వైపులకు ప్రవహించే నదులలో ఇలా ఏడాది పొడుగుతా ప్రవహించే నదులు ఎన్ని ఉన్నాయి? భారతదేశం నుండి విడిపోయినట్లు కనిపించే సౌరాష్ట్రంలోని కథియావాడ్ అనేక విషయాల్లో భిన్నమైనదిగా కనిపిస్తోంది. దాని ఆకారం ఎంత? చటీలా లేక బరడా, శత్రుంజి లేక గిరినాథ్ నదులకు పర్వతాలు ఎంత నీరు ఇస్తాయి? ఆ పర్వతపుత్రికలు సైతం గీచి గీచి ఎంత నీరుని తేగలవు? నీలగిరి, సహ్యాద్రి, సాత్పురా, వింధ్యాద్రి, హిమాలయం, నాగా, ఖాడి, బ్రహ్మ వంటి సమర్థమైన పర్వతాలే మేఘాల నుంచి జలధారలను పొందగలవు. వీరి కుమార్తెలు అలసి సొలసి ఎన్ని వయ్యారాలు పోతూ వస్తారని. వీరితో పాపం కథియావాడ్ నదులు ఎలా పోటీ పడగలవు? వాన కురిస్తే అవి ప్రవహిస్తాయి. వానలు ముగియగానే పాపం అవి ఎండిపోతాయి. ప్రతి నది 1-2 పట్టణాలకు ఆశ్రయం ఇస్తుంది. ఇప్పుడు సురేంద్రనగర్ అనబడే వడవాన్ శోభకు వానాకాలం గడిచాక ఎండిపోయే నది బోగావోయే కారణం. రాణక్కదేవి శాపం కానీ అంత్యజుల శాపం కానీ తగిలినది. లేకపోతే ఈ నదీ ముఖం ఎంతో ఉజ్వలంగా ఉండేది. ముందు తరం వారు ఈ నది కోసం ఏం చేస్తారో చూడాలి. శత్రుంజి వంకర చూడాలని ఉంటే వీరపర్వత శిఖరంపై నుంచి చూడాలి. పచ్చగడ్డి బంగారంలా పెరిగినది. చాలా దూరం వరకు పొలాలు తివాచీలు పరిచినట్లు ఉన్నాయి. మధ్య నుంచి నెమ్మదిగా శత్రుంజి తన దారిని మలుచుకుంటూ పోతున్నది. శత్రుంజి సంస్కారవంతమైన నడక చాలా చిత్తాకర్షంగా ఉన్నది. మేగళ్ పేరు ఎందుకు వచ్చినది? దేవధారలో మొసలి ఏనుగును పట్టుకొనగా మేగళ్ అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి ఉండవచ్చు. సముద్రానికి తనకు నడుముగా వచ్చే సైకతానికి వేసి తలను బాదుకుంటుంది. సముద్రుని కలిసే హక్కు ప్రతి నదికి ఉన్నది. కానీ మేగళ అదృష్టంలో సంవత్సరానికి 8 మాసాలు ఖండిత నాయికల దూరం నుంచే భర్తను చూసి తృప్తిపడాలని తలవ్రాత. వర్ష ఋతువులో సముద్రునితో ఉండలేదు. కానీ అప్పుడే వీరిద్దరికీ సంగమం అవుతుంది. ఏ కారణం చేతో బోర్వాడ ప్రజ ఈ సంగమం వద్ద శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఔచిత్యం లేదని ఎలా అనగలం? శ్మశానం అంటే ఇహలోక పరలోకాల సంగమం జరిగే చోటు కదా. భాదర్ కథియావాడ్ గర్వపడతగిన నది. భాదర్ అసలు పేరేమి? భాద్రపదం కానీ భద్రావతి కానీ కావచ్చు. బహదూర్ ఎంతమాత్రం కాదు. ఈ నదికి చాలా ప్రఖ్యాతి ఉన్నది. జేత్పూర్, నవగఢ్,
నవీ బందర్ లాంటి ఊళ్ళు ఈ నదీ తీరాన ఉన్నాయి. నవీ బందర్ పట్టణం పుట్టినప్పుడు దానికి నవీ, నయి, నూతనమైన అనే పేరు పెట్టి పిలిచిన పురుషుల హృదయాలలో ఎంత ఉత్సాహం, ఎంత ఆకాంక్ష కనిపిస్తోంది. పోరుబందర్ను మించి శ్రేష్టమవుతుంది నవీ బందరు. పెద్ద పెద్ద నౌకలు దూరదేశాల నుంచి సరుకులను ఈ దేశానికి దిగుమతి చేస్తాయి. దేవుడు మేలు చేస్తే బాదర్ థేమ్స్ నదిలా పేరు తెచ్చుకోవచ్చు. నది ప్రతిష్ట ఆమె బిడ్డల పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బాదర్కు హిందూ దేశం పశ్చిమ ప్రాంతంలో ప్రవహించే నదుల మీద నేతృత్వం లభించింది. ఈ మాత్రం చాలును. రంగమతి, అజీ, మచ్చు నదులు పరోపకార పారీణలు. నవానగర్, రాజకోట, మోర్వీల అఖండ వైభవాన్ని కళ్ళారా చూసే ఈ నదులు సాగరుని వదిలిపెట్టి చిన్న అఖాతాన్ని వరించవలసి వచ్చినది. సౌరాష్ట్రంలోని నదుల ముఖత, వాటి అనుభవాలను చెప్పించే బాధ్యత ఆ నదీ నీరం త్రాగే సౌరాష్ట్రవాసుల మీద ఉన్నది. 1926-27 ఇది రేణుక శాపం, సౌరాష్ట్రలో గల కొన్ని నదుల గురించి. వచ్చేవారం మరో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.